ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. ఇప్పుడైతే మేము వెంగమాంబ అన్న సంతర్పణ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా తిరుపతి వచ్చినప్పుడు ఈ అన్న ప్రసాదం అయితే తీసుకొని వెళ్ళండి. ఎవరైతే స్కిప్ చేయకండి. మనం ఎప్పుడు అయితే ఇంట్లో వండుకొని తింటూనే ఉన్నామండి, రొటీను. కానీ దేవుని ప్రసాదం మనకు ఎప్పుడు దొరకదు కదండి. ప్రతి ఒక్కరు కూడా అన్న సంతర్పణ భోజనం అయితే తినేసి వెళ్ళండి. చూస్తుండండి. హాయ్ హాయ్. చూడండి ఫ్రెండ్స్, లోపల సీనరీస్ ఎంత బాగున్నాయి కదండి. సో బ్యూటిఫుల్ కదండి. ఆసమ్. మేమైతే ఇప్పుడు వెళ్తూ ఉన్నామండి భోజనానికైతే. చూడండి ఫ్రెండ్స్, క్రౌడ్ ఎంత ఉంది, కానీ తప్పదండి. దేవుని ప్రసాదం కోసం మనం ఎంత రిస్క్ అయినా చేయాలి, ఎంత శ్రమన్నా పడాలండి. అసలే తిరుపతి కదండి, ప్రతిసారి రాలేం. మనం వెళ్ళినప్పుడన్నా అన్నీ వినియోగించుకోవాలి. వావ్, చూడండి ఫ్రెండ్స్, నాతో పాటు మీరు కూడా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూస్తారు కదా అన్న ఒక ఉద్దేశంతో నేనైతే ఇవన్నీ వీడియోస్ అయితే పెడుతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదండి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. అందరం ఇలా అయితే లైన్లో అయితే కూర్చొని వచ్చిన పాప చూడండి. తనకి ఏం అర్థం కావట్లేదండి, ఎందుకు ఇలా ఇంత రష్గా ఉంది, ఇంతమంది ఎందుకు ఉన్నారు ఏంటి అనేది. అంత షాకింగ్లో అయితే ఉంటుంది తను. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది వస్తున్నారంటే దేవుని మహిమ ఎంత వరకు ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. మాకు తెలీదా అని మాత్రం అనకండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నాను. టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరైతే ఈ ప్రసాదాన్ని అయితే స్వీకరించి వెళ్ళండి. వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి నమస్కరించుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయడం వల్ల దేవుని ఆశీర్వాదాలు ఇంకా చాలామందికి దొరుకుతాయని అయితే ఆశిస్తున్నాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.